హైవేస్ మన పుష్ప టీం స్పందించింది. అల్లు అర్జున్ పిఆర్ టీం స్పందించింది. అంతేనా? స్పందించింది. ఏమని? అయ్యో పాపం అండి, నిన్న సంజయ్ థియేటర్లో ఒక ఆమె చనిపోయారంట కదండి. ముందుగా నేను ఒక మాట చెప్పాలి. ఆ పిల్లోడు శ్రీతేజ్ ఉన్నాడు కదా, అతను చనిపోయాడని చెప్పి ఇందాక చెప్పాం, నాకు క్షమించాలి. అతను సీరియస్గా ఉంది అతను పరిస్థితి అన్నారు. మరి చనిపోయాడని మీరు ఎలా చెప్పారు ఏంటన్నప్పుడు నాకు ఇందాక మా అఫీషియల్ జర్నలిస్ట్ సోర్స్ చెప్పింది ఏంటంటే, సార్ ఆ పిల్లోడు చనిపోయాడు సార్, బట్ సీరియస్గా ఉందన్న వార్తలు ఎందుకు వస్తాయంటే ఆల్రెడీ తల్లి చనిపోయింది, పిల్లోడు కూడా చనిపోయాడంటే పెద్ద గొడవలు అవుతాయి, పుష్ప టీంకి డ్యామేజ్ అయింది అని చెప్పేసి అలా హోల్డ్ చేసి పెట్టారు అని అన్నారు. ఒరే నాయన, క్రాస్ చెక్ చేసి నిజం అబద్ధం చెప్పరా అంటే, లేదు సార్ పిల్లోడు విషమంగా ఉందని మళ్ళీ అంటున్నారు. సో అందుకే ఇందులో క్లారిటీ ఇస్తున్నారు. ఓకేనా? ఆ పిల్లోడు బ్రతకాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉంది. ఇక పాయింట్ వద్దాం. ఏమని స్పందించారు? అయ్యో వాళ్ళ అమ్మ చనిపోయారన్న చాలా బాధేస్తుంది మాకు, వారిని వెళ్ళి పరామర్శిస్తాం, వారికి ఏదైనా సాయం అవసరమైతే మేము చేస్తాం, అంతే. ఇది పరామర్శ? ఇది స్పందన? మీరు చెప్పండి. స్పందన అంటే ఏంటండి? తల్లి చనిపోయింది, బిడ్డ ఆసుపత్రిలో ఉన్నాడు, ఆ బిడ్డకి అయ్యే ఆసుపత్రి ఖర్చులు మొత్తం మేమే భరిస్తాం, అండ్ చనిపోయినటువంటి ఆమెకి సంబంధించి ఇదిగో 2 లక్షలు ఎక్స్ట్రా చేస్తున్నాం. లేదు వాళ్ళ బిడ్డ ఉంది కదా, కూతురు, తల్లి లేని బిడ్డ, ఆమె పేరు ఇంత అమౌంట్ మేము బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాం. ఇది కదా బేసిక్ స్పందన అంటే. వెళ్ళంట పరామర్శిస్తారంట, ఏదైనా సాయం అవసరమైతే అప్పుడు సాయం చేస్తారంట. ఇది స్పందన. దీన్ని ఎవడ స్పందన అంటాడు? ఇక అసలు ఏం జరిగింది అన్నప్పుడు భాస్కర్ తండ్రి చెప్పాడు. మనలో చాలామంది కామెంట్స్ పెట్టారు, నేను కూడా అన్నా. ప్రీమియర్లు రిలీజ్కి ముందు రోజు ఫుల్ క్రౌడ్ ఉండిద్ది, ఎందుకు ఆ రకం వెళ్ళటం నిన్న మనం కూడా ఉన్నాం. పాప అతను చెప్తున్నాడు, సార్ మేము వచ్చాము థియేటర్ దగ్గర చూసాం, అంత నార్మలే ఉంది, ఫుల్ క్రౌడు లేదు, తోసుకునేటువంటి ఏమీలా. నేను బయట ఉన్నా, మా పిల్లలు లోపల ఉన్నారు, మా ఆవిడ కూడా లోపల ఉంది, వెళ్తున్నారు. ఈలోపు అకస్మాత్తుగా అల్లు అర్జున్ వచ్చాడని చెప్పన్నారు. అలా అర్జున్ వచ్చాడు అన్నారు, ఈలోపు వచ్చేసాడు. ఇక ఒక్కసారి తోపులాటండి జరిగింది ఇది. ఇక అప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుంటూ వెళ్తే అక్కడ వచ్చేసి తింటానికి కదా పెట్టే కుక్కలు కానీ ఒకదాని ఒకటి ఇలా వెళ్ళిపోతే చూసారా, నిజంగా అలా జరిగింది అన్నాడు. రకం ఇండైరెక్ట్గా అతను చెప్పింది అనుకో నాకు అర్థమైంది అదే. ఏమంతే ఇది? అల్లు అర్జున్ సినిమా చూస్తాను కదా వచ్చాడు. ఇందా చెప్పింది మరలా చెప్తున్నా, పిచ్చలకు మళ్ళీ జాంబీలకు మళ్ళీ తయారవుతున్నారు. పొలిటికల్ ఫ్యాన్స్ అయినా సినిమా ఫ్యాన్స్ అయినా మారండి రా బాబు, మారండి. అరే వరల్డ్ కప్ కొట్టి ఆస్ట్రేలియా వాళ్ళు మన ఆస్ట్రేలియా వెళ్తే ఎయిర్పోర్ట్ కూడా నూరు పట్టించుకోవాలి, ఆటగాళ్ళు వచ్చారు అంతే, దట్స్ ఇట్. మన దగ్గర అయ్యరామ కిలోమీటర్ల కొద్ది క్యూ లైన్లు కదా, వాళ్ళు విషెస్ చేయడానికి సెలబ్రేషన్స్ అంటూ ఎక్కడ లేని ప్రపంచం ఎర్రి బొగులంతా మన దగ్గర ఉన్నారు, మేధావులంతా మన దగ్గర ఉన్నారు, కొండరి పప్పులు మన దగ్గర ఉన్నాడు, గొప్ప గొప్ప వాళ్ళు మన దగ్గరే ఉన్నారు. అందుకే నాయన ప్రపంచంలో మన దేశం తర్వాత ఏ దేశమైనా కానీ. సో ఈ విషయం ఏంటి ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారం అలా ఒక్కసారిగా తోసుకుంటా పోయినారు. అప్పుడు పాపం ఆమె రేవతి అండ్ బిడ్డ ఇద్దరు కూడా తొక్కేసినాడు. ఈవిడ సిపిఆర్ చేశారు బతికిద్దామని, ఆసుపత్రి పట్టుకెళ్ళారు. బట్ ఆమె చనిపోయింది. పిల్లోని కిమ్స్కి తరలించారు. ఆయన చెప్తుంది కూడా పిల్లోడి పరిస్థితి సీరియస్గా ఉంది అండి అంటున్నారు. ఆ పిల్లోడు బతకాలని దేవుని వేడుకుంటున్నారు. ఇప్పటికైనా అల్లు అర్జున్ టీం సాయం అందిస్తాం, ఈ కబుర్లు వద్దండి, అది పద్ధతి కాదు. ఆ పిల్లోడికి అయ్యే ట్రీట్మెంట్ ఖర్చులు మేము భరిస్తాం, అండ్ ఆ పిల్లకి దిగి ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తాం తల్లి నా కూతురికి, అండ్ ఆ భాస్కర్కి మా వంతు ఇదిగో ఇంత సాయం చేస్తాం, బేసిక్ మినిమం ఇప్పుడు ఇది ఇస్తున్నాం. ఆ తర్వాత రిమైనింగ్ మొత్తం డిస్కస్ చేసి పుష్ప మూవీ టీంతో మాట్లాడి సంజయ్ థియేటర్ యాజమాన్యంతో మాట్లాడి అప్పుడు ఎంత ఇస్తాం అది చెప్పండి. చనిపోవడం బాధాకరం, ఆ బాధాకరం అందరూ తెలుసు, ఎవడు సంతోషం ఎవడు అండవు. మేము అంటారు సాయం అందిస్తాం, సాయం అందించాలని అందరూ అడుగుతుంది మిమ్మల్ని. సాయం అందింటే పోదు, అది మీ బాధ్యత. ఇప్పుడు వాళ్ళకి మీరే ఖచ్చితంగా ఎక్స్‌గ్రేషియా అందించాల్సిందే, కాంపన్సేషన్ ఇవ్వాల్సిందే మీరు. ఓవరాల్గా జరిగింది ఇదండి. ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్. ఇప్పటికీ వాళ్ళ స్పందన చెత్తగా ఉంది, నాకైతే నచ్చల.